క్రిస్మస్ క్రీస్తు జననం ఈ మహోత్సవానికి మనం చాలా సమీపంగా ఉన్నాం. క్రిస్మస్ మహోత్సవానికి, క్రీస్తు జన్మదిన మహోత్సవానికి చాలా సమీపంగా ఉన్నాం. ఇంకో 4 రోజుల్లో ఈ క్రిస్మస్ మహోత్సవాన్ని జరిపించుకోవడానికి ప్రపంచమంతా సిద్ధపడుతుంది. The whole world is getting ready to celebrate a joyful Merry Christmas. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఒక అద్భుతమైనటువంటి అనుభవం, ఒక మధురమైన అనుభవం. ఈ క్రిస్మస్ నీ జీవితంలో, నా జీవితంలో ఒక గొప్ప అనుభూతిగా, మధురమైన అనుభవంగా నిలిచిపోవాలి. దేవుని బిడ్డలారా, చాలా సందేహాలు, చాలా ప్రశ్నలు ఈనాడు ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. చాలా సందేహాలు వెలబుచ్చుతూ ఉన్నారు. యేసు క్రీస్తు డిసెంబర్ 25వ తారీఖున జన్మించాడా? ఇదొక పెద్ద ప్రశ్న, ఇదొక పెద్ద అనుమానం. అంతేకాకుండా క్రిస్మస్ పండుగ జరిపించుకోవచ్చా? పండుగ చేసుకోవచ్చా? ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి అనుమానాలు, ఇలాంటి వివాదాస్పదమైనటువంటి సంగతులు అక్కడక్కడ మనం వింటున్నాం. దేవుని బిడ్డలారా, ఒక్క విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యేసు క్రీస్తు జన్మించాడు, ఈ భూమండలం మీద దేవాది దేవుడు మనిషిగా పుట్టాడు అనేది వాస్తవం. ఇదొక చరిత్రాత్మకమైన సంఘటన. ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎన్ హిస్టారికల్ ఈవెంట్ హ్యాపెండ్ ఆన్ ద ఎర్త్. ఈ భూమండలం మీద జరిగినటువంటి వాస్తవ సంఘటన. దీనికి అన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు జననం అనేది ఒక సత్యం, చరిత్రలో జరిగిన సంఘటన. దీన్ని కాదనడానికి ఎవ్వరికీ అధికారం లేదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అనేది నిజమైనప్పుడు ఏ తారీఖు అయితే ఏంటండి, ఏ తారీఖు అయితే ఏంటి, జ్ఞాపకం చేసుకోవడానికి ఏ తారీఖు అయితే ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, 327వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ అనే రోముకు సమీపంగా ఉన్న పట్టణంలో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్న రోజుల్లో ప్రపంచ క్రైస్తవ సమాఖ్య అధినేతలు ఒక్కచోట కూర్చొని దీని గురించి చర్చించి ఆనాటి పరిస్థితులన్నింటినీ సమీకరించి దాదాపుగా ఈ డిసెంబర్ మాసంలో యేసుక్రీస్తు పుట్టి ఉండవచ్చు అని అంచనాలు వేసి నిర్ణయించారు. ఇది ఇప్పటి విషయం కాదండి. 322వ సంవత్సరం. అప్పటి నుండి ఈ క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 25వ తారీఖు కనుక దీని గురించి ఎక్కువ వివాదాలకు వెళ్ళకూడదు, దీని గురించి ఎక్కువ చర్చించకూడదు. క్రైస్తవులు తెలుసుకోవలసిన ప్రధాన సత్యం యేసుక్రీస్తు పుట్టాడు అనే విషయాన్ని గట్టిగా రూఢిగా నమ్మాలి. పండగ చేసుకోవచ్చా? ఇది ఒక పెద్ద సమస్య. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట, ఆత్మదేవుని ఆరాధించుట. క్రిస్మస్ అంటే అర్థమే క్రీస్తును ఆరాధించుట, ఆత్మదేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించుట అని అర్థం. దేవుని బిడ్డలారా, పండగ చేసుకోవచ్చా అనే వాదాలు ఎందుకు, వివాదాలు ఎందుకు? క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించడం తప్పు అని అంటే ఎవరేం చేయగలరు చెప్పండి? క్రైస్తవులకు ఒక్కరోజు క్రిస్మస్ కాకూడదు, ప్రతిరోజు క్రిస్మస్గా మారాలి. అంటే ప్రతిరోజు క్రీస్తును ఆరాధించేవారుగా ఉండాలి. అదే క్రిస్మస్. క్రీస్తును ఆరాధించడం తప్పనే వాడిని మనం ఏం చేయాలి? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, ఆత్మదేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడం. అది డిసెంబర్ 25 రోజునే కాదు, ప్రతిరోజు నీవు క్రిస్మస్ చేసుకోవచ్చు. నీవు క్రీస్తును ఆరాధించే ప్రతి క్షణము అది క్రిస్మస్. నీవు క్రీస్తును ఆరాధించే ప్రతిరోజు క్రిస్మస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ వాదాలు వివాదాలు అవి క్రైస్తవులకు పనికిరావు. యేసుక్రీస్తు జననం ఒక అద్భుతం, అపూర్వమైనటువంటి సంఘటన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞానుల అనుభవం, క్రిస్మస్లో జ్ఞానుల అనుభవం అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం.
దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. జ్ఞానుల అనుభవం, జ్ఞానుల అనుభూతి, జ్ఞానుల అభిప్రాయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తూర్పు దేశపు జ్ఞానుల యొక్క అనుభవం ఏంటి క్రిస్మస్ గురించి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ జ్ఞానుల యొక్క అనుభవం ఏంటో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ క్రిస్మస్లో నీ అనుభవం ఏంటి అనే దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2వ అధ్యాయం మీరు తీసి ఉంచండి. కొన్ని వాక్యాలు మనం ఈ 2వ అధ్యాయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మొదటి వచనంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట అని వ్రాయబడింది. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అనే మాట వ్రాయబడింది. ఇక్కడ రాజైన హేరోదు దినముల యందు అని చాలా స్పష్టంగా వ్రాయబడింది. అంటే ఇదొక చరిత్ర. రాజైన హేరోదు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో, మహా హేరోదు పరిపాలిస్తున్న రోజుల్లో ఈ యేసుక్రీస్తు జన్మించాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. హేరోదు అంటే అర్థం ఏంటంటే గర్విష్టి అని అర్థం. హేరోదు అంటే గర్విష్టి అని అర్థం. ఈ హేరోదు చాలా క్రూరుడు, హంతకుడు, వ్యభిచారి, కిరాతకుడు. ఒక క్రూరుడు, ఒక హంతకుడు, ఒక కిరాతకుడు, ఒక వ్యభిచారి రాజ్యమేలుతున్న రోజుల్లో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తి రాజుగా ఉంటే ఆ రాజ్యం ఎలా ఉంటుంది, అక్కడి ప్రజలు ఎలా జీవిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. చాలా దుర్మార్గుడు, చాలా క్రూరుడైనటువంటి రాజు పరిపాలిస్తున్న రోజుల్లో యేసుక్రీస్తు పుట్టాడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవులారా, ఆ క్రూరుడైన, హంతకుడైన, వ్యభిచారి అయినటువంటి రాజు పరిపాలిస్తున్న రోజుల్లో తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చారు. హేరోదు దగ్గరకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఆయన ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. జ్ఞానులు యేసుక్రీస్తును ఎలా అర్థం చేసుకున్నారు, యేసుక్రీస్తును ఎలా వారు స్వీకరించారు అనే విషయాన్ని 4 భాగాలుగా మనం చూస్తున్నాం. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే ఈ 4 విషయాలు మనం చూస్తున్నాం. మొదటి విషయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను పూజింపవచ్చితిమి. పూజించుట అంటే ఆరాధించుట, వర్షిప్. ప్రియమైన దేవుని బిడ్డలారా, we came to worship. యేసుక్రీస్తును ఆరాధించుటకు మేము వచ్చాము అనే విషయాన్ని వారు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానుల యొక్క అనుభవం క్రీస్తు జననంలో, ఈ క్రిస్మస్లో జ్ఞానుల యొక్క మొదటి అనుభవం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. ఈ రోజుల్లో చాలామంది గ్రీటింగ్స్ పంచుకుంటూ ఉంటారు. ఈ గ్రీటింగ్స్ మీద ఎక్స్మస్ అని రాస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది క్రిస్మస్, క్రైస్ట్ మాస్, కానీ ఎక్స్మస్ అని రాయకూడదు. క్రిస్మస్ అనేదాన్ని ఎక్స్మస్ అని రాయకూడదు, క్రిస్మస్ అని రాయాలి. క్రీస్తును ఆరాధించుట. ఈ జ్ఞానులు క్రీస్తును ఆరాధించుటకు నేర్చుకున్నారు. మేము ఆయన్ను పూజింపవచ్చితిమి. we came to worship Jesus Christ. వారి అనుభవం ఈ క్రిస్మస్లో నీ అనుభవం కూడా క్రీస్తును ఆరాధించుట అనే విషయం మాత్రమే ఉండాలి. తూర్పు దిక్కున మేము ఒక నక్షత్రాన్ని చూచాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తూర్పు దిక్కున మేము ఒక నక్షత్రాన్ని చూచాం. అది, ఆ నక్షత్రం చాలా ప్రత్యేకమైనటువంటి నక్షత్రం, చాలా వింతైనటువంటి నక్షత్రం. వెరీ స్పెషల్ స్టార్ ఇన్ ద స్కై. ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఈ 147వ కీర్తనల్లో 4వ వచనంలో మనం చూస్తే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు అని వ్రాయ. నక్షత్రముల సంఖ్య అది ఎవరు లెక్క పెట్టలేరు. ఒక్కొక్క గెలాక్సీలో పాలపుంతలు అని మనం చదువుకుంటాం. ఒక్కొక్క గెలాక్సీలో కోటాను కోట్ల నక్షత్రాలు. నక్షత్రాల సంఖ్యను ఎవరు లెక్క పెట్టలేరు. ఒకసారి దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహామా, నువ్వు బయటకు రా. అబ్రహాం గుడారంలోంచి బయటకు వచ్చాడు. ఒక్కసారి ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలను నువ్వు లెక్కించు అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఎవరికైనా సాధ్యమవుతుందా నక్షత్రాల సంఖ్యను
లెక్క కట్టడం ఏ మనుష్యుని వలన కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోటాను కోట్ల నక్షత్రాల్లో ఈ జ్ఞానులు చూచినటువంటి నక్షత్రం ఒక ప్రత్యేకమైన నక్షత్రం. ఏ స్పెషల్ స్టార్ దే ఫౌండ్ ఇన్ ద స్కై. అది ప్రత్యేకమైన నక్షత్రమే కాదు, అది ప్రకాశించే నక్షత్రం. మోర్ షైనింగ్ స్టార్, ఏ స్పెషల్ స్టార్ అండ్ మోర్ షైనింగ్ స్టార్. వింతైన నక్షత్రాన్ని ఈ జ్ఞానం చూచారు. దాన్ని బట్టి వారు గ్రహించారు ఏంటంటే, ఈ నక్షత్రం ఒక గొప్ప వ్యక్తి జననానికి సంకేతం. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఎ బర్త్ ఆఫ్ ఎ గ్రేట్ పర్సన్, ఎ గ్రేట్ కింగ్, ఎ కింగ్ ఆఫ్ కింగ్స్. ఒక గొప్ప రాజు జననానికి సంకేతం ఈ నక్షత్రం అని వారు గ్రహించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ నక్షత్రాన్ని చూచారు. ఆ నక్షత్రం ఒక గొప్ప రాజు జననానికి సంకేతం అని గ్రహించారు. ఆ నక్షత్రాన్ని పూజించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు క్రీస్తును పూజించకు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మాత్రమే మన ఆరాధనకు పాత్రుడు. యేసు క్రీస్తు మాత్రమే మన స్తుతులకు ఆరాధనకు యోగ్యుడు. క్రిస్మస్లో క్రీస్తును తప్ప మరి దేనిని ఆరాధించకూడదు. నక్షత్రాన్ని ఆరాధించకూడదు, క్రిస్మస్ ట్రీని ఆరాధించకూడదు, క్రిస్మస్కు సంబంధించిన దేనిని కూడా ఆరాధించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనుషులు సింబాలిక్గా కల్పించినటువంటి క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ గ్రీటింగ్స్, ఇవన్నీ వీటిని ఆరాధించకూడదు. క్రీస్తును మాత్రమే ఆరాధించాలి. వారు అంటున్నారు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమి. We came to worship Jesus Christ. ఈ క్రిస్మస్లో దేవుని బిడ్డలారా, మన దృష్టి అంతా కూడా క్రీస్తును ఆరాధించడంలో మాత్రమే ఉండాలి. దేవుని మందిరాన్ని ఆరాధించడం కాదు, దేవుని సేవకులను ఆరాధించడం కాదు, డెకరేషన్లను ఆరాధించడం కాదు, నక్షత్రాలను ఆరాధించడం కాదు, క్రిస్మస్ ట్రీలను ఆరాధించడం కాదు. క్రీస్తును మాత్రమే ఆరాధించాలి. నీకోసం, మానవులందరి యొక్క పాప పరిహారం కోసం ఈ లోకంలో అవతరించిన యేసు క్రీస్తును మాత్రమే ఆరాధించాలి. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. పాప పరిహారకుడు యేసు క్రీస్తు, ఆయన మాత్రమే ఆరాధించాలి. ఇంకా దేన్ని ఆరాధించినా అది విగ్రహారాధన అవుతుంది కానీ ఆత్మ సంబంధమైన ఆరాధన కానేరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. జ్ఞానుల అనుభవం, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ వైస్ మెన్, ఈ జ్ఞానుల అనుభవం ఏంటంటే క్రిస్మస్లో ఆరాధన,
క్రీస్తును ఆరాధించుట. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచుట వారికి ముందు నిలుచు వరకు, ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందు నడిచెను. 9వ వచనం. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, జ్ఞానులు ఒక అన్వేషణ. మొదటిది క్రీస్తును ఆరాధించారు, రెండవది వారు అన్వేషించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే నిజ దేవుణ్ణి కనుగొనుటకు వారు వెతికారు. అన్వేషించడం అంటే వెదకడం. ఈ అన్వేషణలో వారు క్రీస్తును కనుగొనేంత వరకు వారు వెతికినట్లుగా మనం చూస్తున్నాం. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఈ క్రిస్మస్లో జ్ఞానుల యొక్క అనుభవం ఏంటంటే అన్వేషించుట. ఆ నక్షత్రాన్ని చూచారు, ఒక మహారాజు పుట్టాడని తెలుసుకున్నారు. ఆ నక్షత్రాన్ని వెంబడించారు. అది ఎటు వెళ్తే అటు వెళ్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటుకు వచ్చి నిలిచిపోయింది. అది ఆ నక్షత్రము నిలిచేంత వరకు వారు వెంబడించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు, ఆయన మానవుడుగా జన్మించినప్పుడు దేవుని వాక్యంలో ఏముందంటే, ఆయన స్వకీయులే, ఆయన స్వంత వారే ఆయనను కనుగొనలేకపోయారు. కానీ ఈ జ్ఞానులు వెదకి అన్వేషించి క్రీస్తును కనుగొన్నారు. ఈ క్రిస్మస్లో నీ అనుభవం, మనందరి అనుభవం కూడా క్రీస్తును కనుగొనుట. ఆనాడు బెత్లెహేములో, ఒక చిన్న గ్రామంలో జన్మించి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన ఆ యేసు, ఆ చిన్న బాలుడు నేడు ప్రభు, మానవులందరి యొక్క పాప పరిహారం కోసం కలువరి శిలువలో ప్రాణాన్ని అర్పించిన ప్రభు. ఆ ప్రభువును తెలుసుకోవాలి క్రిస్మస్. You have to found Jesus Christ who crucified on the cross for your
రెమిషన్ ఆఫ్ సిన్స్, మనందరి పాపముల నిమిత్తం, పాప పరిహారం నిమిత్తం ఆ శిలువలో మరణించినటువంటి యేసును నువ్వు కనుగొని ఆ యేసును నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానుల యొక్క అనుభవం మొట్టమొదట వారు క్రీస్తును ఆరాధించిన అనుభవం, రెండవది క్రీస్తును అన్వేషించిన అనుభవం. కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి ఆయన్ను కనుగొనేంత వరకు వారు ప్రయాణం చేసి కనుగొన్నారు, అన్వేషించారు. ఈనాడు మన అన్వేషణ బాలయేసుని గురించిన అన్వేషణ కాదు, మన పాప పరిహారం కోసం సిలువలో మరణించిన ప్రభువైన యేసు క్రీస్తును మనం అన్వేషించి కనుగొనాలి. మన అనుభవం అది కాదు. మూడవ విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ అత్యానంద భరితులయ్యారు. ఎప్పుడైతే ప్రభువును వారు చూచారో వారు అత్యానంద భరితులయ్యారు. క్రిస్మస్ అంటే సంతోషకరమైనటువంటి పండుగ, ఏ జాయ్ఫుల్ ఫెస్టివల్. గబ్రియేలు దూత పొలంలో గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై, భయపడకుడి, మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని ఆ గబ్రియేలు దూత ఆ గొర్రెల కాపరులతో చెప్పింది. వారు సంతోషించారు. ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఈ క్రిస్మస్ పండుగలో ఆ జ్ఞానుల యొక్క అనుభవం ఏంటంటే వారు అత్యానంద భరితులయ్యారు. ఎప్పుడైతే మరియమ్మను యోసేపును శిశువును చూచారో వారు అత్యానంద భరితులయ్యారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ క్రిస్మస్ మనందరికీ ఆనందాన్ని పంచేటువంటి పండుగగా ఉన్నాయి. ఈ పండుగలో మనం అంతా ఆనందించాలి, సంతోషించాలి. ఆ అనుభవంలో మనం ఉండాలి. యేసుక్రీస్తు పుట్టాడు అని అన్నప్పుడు హేరోదు ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. యెరూషలేములో అందరూ కలవరపడ్డారు. యేసుక్రీస్తు జననం క్రీస్తు విరోధులకు గొప్ప కలవరాన్ని మిగిల్చింది. కానీ యేసుక్రీస్తును విశ్వసించిన వారికి అది సంతోషకరమైనటువంటిదిగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో జ్ఞానుల యొక్క అనుభవాలు, మొట్టమొదటిగా వారు క్రిస్మస్లో క్రీస్తును ఆరాధించారు, ఆరాధించే అనుభవం. రెండవదిగా వారు క్రీస్తును అన్వేషించారు. కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి ఆయన వెదికి కనుగొన్నారు. క్రిస్మస్లో క్రీస్తును అన్వేషించి కనుగొన్నటువంటి అనుభవం. మూడవది, వారు అత్యానంద భరితులయ్యారు. ప్రేమైన దేవుని
అత్యానంద భరితులైనటువంటి అనుభవం. నాలుగో విషయం, ఈ 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. తమ పెట్టెలు నింపి బంగారమును సాంబ్రాణిని బోళమును ఆయనకు కానుకలుగా అర్పించారు, కానుకలుగా సమర్పించారు. తమ పెట్టెలు నింపి బంగారమును సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అర్పణ, క్రిస్మస్లో వారి యొక్క అనుభవం ఏంటంటే అర్పణ. మొదటిది ఆరాధన, రెండవది అన్వేషణ, మూడవది అత్యానంద భరితులవుట, నాలుగవది అర్పణ. 3 అర్పణలు ఇక్కడ మనం చూస్తున్నాం. బంగారం చాలా విలువైనటువంటి అర్పణ, సాంబ్రాణి చాలా విలువైనటువంటి, బోళం చాలా విలువైనటువంటి అర్పణ క్రీస్తుకు అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. విలువ లేని అర్పణలు కాదు, చాలా విలువైనటువంటి అర్పణలు క్రీస్తుకు అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. మనము ఈ క్రిస్మస్లో మనం అర్పించే అర్పణ అది విలువైనటువంటి అర్పణగా ఉండాలి. హన్న గొడ్రాలుగా ఉన్నది. షిలోహు దేవాలయంలో హన్న దేవునికి ప్రార్థన చేసి, నాకు ఒక మగ బిడ్డను దయచేయము అని ప్రార్థన చేసి, దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుమారుని హన్నాకు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించిన కుమారుణ్ణి తిరిగి దేవునికి అర్పణగా అర్పించి, చాలా విలువైనటువంటి అర్పణ. గొడ్రాలుగా ఉన్నప్పుడు అనేకమైన నిందలు అవమానములు ఆమె పొందింది. దేవుణ్ణి ప్రార్థించి పొందినటువంటి ఆ బహుమానం, ఆ విలువైనటువంటి కుమారుణ్ణి తిరిగి దేవునికి అర్పించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏదైనా దేవునికి అర్పించవలసి వచ్చినప్పుడు ఆ అర్పణ విలువైనటువంటిదిగా ఉండాలి. విలువ లేనటువంటి అర్పణలు దేవునికి ఇవ్వకూడదు. దేవునికి ఏదైనా మనం అర్పణ అర్పిస్తే అది ఎంతో విలువైనదిగా ఉండాలి. ఇక్కడ ఈ జ్ఞానులు విలువైనటువంటి అర్పణలు, కానుకలు దేవునికి అర్పించారు, ప్రభువుకి అర్పించారు. బంగారం, ఈ బంగారం అనేది దైవత్వానికి సంకేతం. ఈ శిశువు మామూలు శిశువు కాదు, దైవాత్మ కలిగినటువంటి వాడు, దైవత్వం కలిగినటువంటి వాడు అనే సంకేతాన్ని తెలియజేస్తూ బంగారాన్ని ఆయనకు సమర్పించారు. ఆయన రాజు, రాజులకు రాజు అని తెలియజేయడానికి బంగారాన్ని కానుకగా సమర్పించారు. సాంబ్రాణి, ఇది దేవాలయంలో ఆ దేవునికి వేసేటువంటి ధూపం, ధూపానికి గుర్తు సాంబ్రాణి. దీనిలో మనం ఏం చూస్తున్నామంటే యాజకత్వం. మొదటిది దైవత్వం, బంగారం, దీనిలో దైవత్వం. రెండవది సాంబ్రాణి, ఇది యాజకత్వానికి సంకేతం.
యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు, మంచి గొర్రెల కాపరి. యాజకుడు దేవాలయంలో దేవునికి బలి అర్పణ, గొర్రెలను, మేకలను, పశువులను, పక్షులను బలి అర్పించే పని చేస్తుంటాడు. యాజకత్వం యాజకుడు చేసే పని. కానీ యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఈయన గొర్రెలను, మేకలను, పశువులను అర్పించే యాజకుడు కాదు. తానే గొర్రె పిల్లగా మానవులందరి యొక్క పాప పరిహారం కోసం తన్ను తానే బలిగా అర్పించుకున్న యాజకుడు. తన్ను తానే బలిగా అర్పణగా అర్పించుకున్న యాజకుడు. దాన్ని తెలియజేయడానికి కోసం సాంబ్రాణి ఆయనకు కానుక అర్పించాడు. బోళం, ఇది చనిపోయిన శవాలకు అప్లై చేసేటువంటి ఒక పదార్థం. బోళం చనిపోతే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, చనిపోయినప్పుడు ఆ శవం కుళ్ళిపోకుండా, వాసన పట్టకుండా దానికి అనేకమైనటువంటి ఆయిల్స్ పెడతా ఉంటారు. బోళం ఇది మానవత్వానికి సంకేతం. దైవత్వం, యాజకత్వం, మానవత్వం. యేసుక్రీస్తు ఆ బెత్లెహేములో జన్మించి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన ఈ యేసుక్రీస్తు సంపూర్ణ దైవత్వం కలిగిన దేవుడు, యాజకత్వం కలిగినటువంటి వాడు, మానవత్వం కలిగినటువంటి సంపూర్ణమైన మానవం. శరీరధారిగా ఈ లోకంలో అవతరించిన దేవుడు అని తెలియజేయడానికి ఈ అర్పణలన్నీ అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో జ్ఞానుల యొక్క అనుభవం, వారి యొక్క అభిప్రాయం ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తర్వాత చివరిగా ఒక వాక్యాన్ని మనం చూద్దాం. అదేంటంటే 12వ వచనం. 12వ వచనంలో ఏమనుందంటే, తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళింది. ఈ వాక్యంలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించేటువంటి విషయం ఏంటంటే విధేయత. స్వప్నంలో వారికి ఒక విషయం తెలిసింది. స్వప్నమందు దేవుని చేత వారు బోధింపబడ్డారు. మరలా మీరు తిరిగి హేరోదు దగ్గరకు వెళ్ళవద్దు. డోంట్ గో టు హేరోడ్. అంతే. దేవుని చేత వారు బోధింపబడ్డారు. హేరోదు దగ్గరకు వెళ్ళవద్దు. ఆ మాట దేవుని మాటగా భావించారు. ఆ మాటకు విధేయత చూపించారు. మరలా వారు హేరోదు దగ్గరకు వెళ్ళలేదు. వారు వేరొక మార్గమున తిరిగి వారి దేశానికి వెళ్ళారు. అంటే దేవుని మాటకు విధేయత చూపించారు. తమ మార్గాన్ని మార్చుకున్నారు. ఎప్పుడైతే ప్రభువును ఆరాధించారో, ఎప్పుడైతే ప్రభువును అన్వేషించి కనుగొన్నారో, ఎప్పుడైతే అత్యానంద భరితులయ్యారో, ఎప్పుడైతే విలువైన అర్పణలు ప్రభువుకు అర్పించారో, వారిలో విధేయత వచ్చింది. దేవునికి విధేయత చూపించే లక్షణం వచ్చింది. వారు తమ మార్గాన్ని మార్చుకొని తిరిగి వెళ్ళారు.
వేరొక మార్గంలో వెళ్ళారు. ఇంతకుముందు నడిచిన మార్గం కాదు, ఒక నూతనమైనటువంటి మార్గంలో తిరిగి వారి దేశానికి ఏమైనది. ఈ క్రిస్మస్ నీ జీవితానికి ఒక అద్భుతమైన అనుభవం కావాలి. జ్ఞానులు పొందిన అనుభవం లాగా నీ అనుభవం కూడా ఒక మధురానుభూతిగా మిగిలిపోవాలి. క్రీస్తును మాత్రమే ఆరాధించాలి. మరి దేవుని ఎవరిని ఆరాధించుకోవాలి? బాలయేసుని కాదు, ప్రభువును నువ్వు కనుగొనాలి. అత్యానందంతో పండుగ జరిపించుకోవాలి. విలువైన అర్పణ ఆయనకు అర్పించాలి. విలువైనటువంటి అర్పణ నీవే. దేవునికి విలువైనటువంటి అర్పణ నీవే. నీ వెండి, నీ బంగారం, నీ ధనం, నీ భాగ్యం ఆయనకు అక్కర్లేదు. ఇవన్నీ ఆయన దృష్టిలో విలువైనటువంటివి కాదు. ఈ క్రిస్మస్లో నీవే ఆయనకు ఒక విలువైనటువంటి అర్పణ. నీ హృదయమే ఆయనకు విలువైనటువంటి అర్పణ. నీ దేహమే ఆయనకు ఆలయం. నీ దేహాన్ని దేవునికి ఆలయంగా మార్చాలి. నీ హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. సజీవ యాగంగా నిన్ను నీవు సమర్పించుకోవాలి. నీవే నిజమైన అర్పణ. ఈ క్రిస్మస్లో నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకొని నీ హృదయంలో యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ఈ క్రిస్మస్ ఎంతో సంతోషకరమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని మనం అనుభవించగలం. ఆ జ్ఞానులు ఆ నిజమైన సంతోషంతో, నిజమైన ఆనందంతో వారు తమ మార్గమును మార్చుకొని తమ సొంత దేశాలకు తిరిగి వెళ్ళారు. మనం కూడా ఈ క్రిస్మస్లో మనలో ఇంకా ఏమైనా దేవునికి ఇష్టమైనవి ఉంటే అవి వాటిని విడిచిపెట్టి, దేవునికి ఆయాసకరమైన ఏమన్నా ఇంకా ఇప్పటి వరకు మనలో ఉంటే అవి విడిచిపెట్టి మన మార్గం మార్చుకొని ప్రభువును వెంబడించడానికి సిద్ధపడాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవించగలం. ఆ నిజమైన క్రిస్మస్ ఆనందం, సంతోషంలో మనం అందరం బాలిబాలకులు ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆనాడు జ్ఞానుల యొక్క అనుభవాలు మా దృష్టిలోకి తీసుకొచ్చారు. జ్ఞానుల వలె మేము కూడా ఆ గొప్ప అనుభవాలు కలిగి నిజమైన క్రిస్మస్ ఆనందంలో, నిజమైన క్రిస్మస్ సంతోషంలో, నిజమైన క్రిస్మస్ ఆశీర్వాదంలో పాల్గొంటారు. నాకందరికీ సహాయం దయచేయండి. సంఘమంతటిని, ప్రతి కుటుంబాన్ని దీవించున్నారు. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి.